అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆయిషాస్ ఛానల్. కొత్తగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఈ రోజు మనం మార్కెట్లో దొరికే ఆలూ చిప్స్ ని ఇంట్లోనే ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ చిప్స్ గాన పిల్లలకి చేసి పెడితే బయట దొరికే కురుకురే ఇవన్నీ అసలు ఏం తినరు, ఇంకా మిమ్మల్ని చిప్స్ చేసి అని అడుగుతూ ఉంటారు. అంత బాగుంటాయి అసలు. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లల కోసమైనా. ఫస్ట్ వచ్చేసి మార్కెట్కి వెళ్ళి అడిగితే చిప్స్ కోసమే సపరేట్గా ఆలూ చిప్స్ అనేవి ఉంటాయి, అవి మాత్రమే తీసుకోండి. అవి అయితే చిప్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. నార్మల్ ఆలూ చిప్స్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్కి చిప్స్కి అయితే అస్సలు యూజ్ అవ్వవు. ఇంకా ఆలూ మంచిగా పీల్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. చిప్స్ ఆలూలో మట్ట అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, మంచిగా వాష్ చేసుకొని. అలానే ఉండిపోతే మళ్ళీ చిప్స్ తినేటప్పుడు ఇసుక తిన్నట్టు కరకర అని మనకి పళ్ళకి తగులుతాయి. అందుకే మట్టి లేకుండా మంచిగా వాష్ చేసేసుకొని ఆలూస్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆలూ స్లైసెస్ చేసుకునే చెక్క అందరి దగ్గర ఉంటుంది. వీటితో చాలా సన్నగా చేసుకోవాలి చిప్స్ అనేవి, అప్పుడే మనకి క్రిస్పీగా ఉంటాయి. లావుగా అయిపోతే మాత్రం మెత్తంగా అయిపోతాయి, అసలు చాలా బాగానే ఉండవు అసలు. కాబట్టి సన్నగా చేసుకుని, నా చెక్క కొంచెం ప్రాబ్లం ఉంది, అందుకే చిప్స్ అనేవి కొంచెం లావుగా వచ్చాయి. మీరు మాత్రం చాలా పల్చగా చేసుకోండి చిప్స్ని, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి చిప్స్. ఇప్పుడు మళ్ళీ ఈ ఆలూ స్లైసెస్ని మళ్ళీ వాటర్లో వేసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కోండి. శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి స్లైసెస్ మొత్తంని. ఇప్పుడు ఒక క్లాత్ వేసేసుకొని ఇంకా వాష్ చేసి పెట్టుకున్న ఆలూ స్లైసెస్ ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్కటిగా మంచిగా పరుచుకోవాలి లైన్గా. అంటే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం మనం తీసేయాలన్నమాట, అప్పుడే ఫ్రై చేసేటప్పుడు చాలా బాగుంటాయి. ఇంకో క్లాత్తో కానీ లేదా టిష్యూ పేపర్తో కానీ దేనితోనైనా తీసేసుకోవచ్చు, అంటే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చేసేయాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసి పెట్టేసుకోండి ముందుగానే. ఆలూ స్లైస్ని ఇలా పెట్టి చూడండి, పక్కన బుడగలు వస్తే ఆయిల్ హీట్ అయినట్టే. ఇంకా అన్ని చిప్సెస్ని వేసేసుకోండి, అంటే మరీ ఎక్కువగా వేయకండి, కడాయికి ఎంత సరిపోతాయో అన్ని మాత్రమే వేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి. సాల్ట్ మొత్తం కరిగిపోయేంత వరకు తిప్పుకొని ఇంకా పక్కన పెట్టేసుకోండి. ఆలూ సగం వరకు ఫ్రై అయ్యి ఉంటే ఇప్పుడు ఒక్క స్పూన్ సాల్ట్ వాటర్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని పోయండి. ఫ్లేమ్లో పెట్టి మాత్రం అస్సలు పోసుకోవద్దు, ఎందుకంటే ఆయిల్ తుంపర్లు అనేవి ఫేస్ మీద హ్యాండ్ మీద పడే అవకాశం ఉంది, అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని పోసుకోండి. ఆలూ సీ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా సేమ్ ప్రాసెస్, ఆలూస్ని ప్యాన్ సరిపోయేంత వరకు వేసుకొని ఇంకా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసేసుకోండి. ఇప్పుడు చిప్స్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ కారం, కొంచెం చాట్ మసాలా వేసుకోండి. సాల్ట్ వేసుకోవద్దు, ఎందుకంటే ఇంకా ఆల్రెడీ మనం సాల్ట్ వాటర్ వేసాం కదా, సాల్ట్ ఆల్రెడీ చిప్స్కుంటుంది. ఇప్పుడు వీటిని మంచిగా మిక్స్ చేసుకొని, అంటే విరిగిపోయేలా చేసుకోకుండా చిన్నగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అంతేనండి, మన టేస్టీ కరకరలాడే ఆలూ చిప్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇలా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్, బాయ్.